గుండ్లపొట్లపల్లి గ్రామంలో ఉన్నాం. ఇక్కడ చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నాగారపు రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తుంది. మొత్తం మీద కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 19 నెలల నుంచి 20 నెలలు కావస్తుంది. ఎట్లా ఉంది ఆ 6 గ్యారెంటీలు ఎట్లా అమలు అవుతున్నాయి? ప్రతి ఇంటికి కూడా ఈ 6 గ్యారెంటీలు చేరుతున్నాయి. ఇక్కడ ఈ గుండ్లపొట్లపల్లి గ్రామంలో కూడా ఎట్లా ఈ ఎన్ని ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయి, ఇట్లా రేషన్ కార్డులు, ఇంకా ఇక్కడ ఏ కార్యక్రమాలు అవుతున్నాయి, ఇంకా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఏ నిధులు తెచ్చి ఇక్కడ గ్రామ అభివృద్ధి చేశారనేది కూడా కొన్ని విషయాల గురించి అయితే లోకల్ బాడీ ఎలక్షన్ గురించి కొన్ని విషయాల గురించి అన్నగారు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు వారిని అడిగి తెలుసుకున్నాం. గ్రామ విలేజ్ ప్రెసిడెంట్గా కూడా కాంగ్రెస్ పార్టీ విలేజ్ ప్రెసిడెంట్గా కూడా కొనసాగుతున్నారు ప్రస్తుతం. ఇప్పుడు అన్నగారిని అడిగి తెలుసుకున్నాం. నమస్తేనా. ఎట్లా ఉందన్న మీ పార్టీ అధికారంలోకి వచ్చి ఒక 19 నెలల నుంచి 20 నెలలు కావస్తుంది, ఎట్లా ఉంది? దాదాపుగా కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారెంటీల్లో మ్యాక్సిమం అన్నీ నెరవేర్చింది, ఒకటి రెండు తప్పితే. రేషన్ కార్డుల విషయంలో తీసుకుంటే గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు 10 సంవత్సరాల్లో. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు అమలయ్యింది. ఎంట్రీలు పెండింగ్ ఉన్నాయి కూడా ఎంట్రీలు అయిపోయినాయి. ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు లేదనే విషయం లేదు. ఇప్పటికీ దాదాపు ఒక 6 మంత్గా సన్నబియ్యం ఇవ్వడం కూడా జరుగుతుంది. పబ్లిక్ దానికి మంచి స్పందనతో ఉన్నారు. ప్లస్ గ్రామంలో ఇప్పటివరకే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక 20-30 లక్షల సీసీ రోడ్లు నిధులతో వేయడం జరిగింది. ప్లస్ అంగన్వాడీ బిల్డింగ్ కూడా శాంక్షన్ కావడం జరిగింది. ఇంకో ఈ తదుపరి ఇది గృహజ్యోతి కరెంటు, ఉచిత విద్యుత్తు, ఉచిత బస్సు సౌకర్యం, పబ్లిక్ అన్ని విధాలుగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ వస్తుంది. ఈ యూరియా విషయంకి వస్తే కేంద్రం ఇవ్వాలి కావాలని ఉద్దేశపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టే నెపంతో బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇస్తుంది. కేంద్రం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణకు యూరియా సప్లై తగ్గించింది. పక్కన తీసుకుంటే ఆంధ్రప్రదేశ్కి భారీగా సరఫరా చేస్తూ తెలంగాణ విషయంలో కొరత విధిస్తూ పబ్లిక్లో చెడ్ దృష్టి తీసుకుపోవాలని బీజేపీ గవర్నమెంట్ చేస్తుంది. దానికి ప్రత్యామ్నాయంగా రైతులు నానో యూరియాకు వాడడం వల్ల మనకు పొలాల సేంద్రియ వ్యవసాయానికి అలవాటు పడడానికి మారాలి. నానో యూరియా వాడడం వల్ల పొలాలు సేఫ్టీ ప్లేస్కి వస్తాయి, నాణ్యతకు వస్తాయి. ఇప్పుడు నత్రజని ఎరువులు వాడడం వల్ల మొత్తం కాలుష్య బారిన పడుతున్నాయి. దానివల్ల మన ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ వాడడం వలన మనుషులకు కావచ్చు ఆరోగ్యరీత్యా అన్ని విధాల సౌకర్యవంతంగా ఉంటుందని నేను భావిస్తున్నాను. నేను చేస్తున్నాను కూడా దాని మీద ప్రకృతి వ్యవసాయం దృష్ట్యా ఇంత ఫాలో అవుతున్నాం. పబ్లిక్ కూడా అది దృష్టిలో పెట్టుకొని అందరూ ఆర్గానిక్ సిస్టానికి మారితే మంచిగా ఉంటుందని నా చిన్న విన్నపం. నేను ఆల్రెడీ నానో యూరియా కూడా వాడుతున్నా, మంచి రిజల్ట్ ఉంది. ఇంకోటి నానో యూరియా వాడితే కొద్దిగా చేను పచ్చ కావట్లేదు, ఎర్రగా అవుతుంది, అట్లే పచ్చ కావట్లేదు అని కూడా ఒక అపనమ్మకాలు ఉన్నాయన్న రైతులకు. అది ఎట్లా తొలగిస్తారు? ఇప్పుడు వాస్తవానికి నత్రజనిలో మందులు వాడడం వల్లే అనేక రకాల తెగులు వస్తున్నాయి. మేము చిన్నగా ఉన్నప్పుడు ఒక స్ప్రే కూడా చేయలేదు. పంట ఓన్లీ నాటేసినాము, ఒకసారి పిండి చల్లినాము. అప్పుడు కానుగాకులు అవన్నీ పాత సిస్టంలో వేరే విధంగా ఉండే, అసలు తెగులు అనే సిస్టమే లేదు. ఈ నత్రజని ఎరువులు వాడడం వల్లనే ఇప్పుడు అనేక రకాల తెగులు వస్తున్నాయి, అనేక రకాల రోగాలు వస్తున్నాయి. ఒకప్పుడు 80 ఏళ్ళు కూడా తెల్లంటికలు రాని వాళ్ళు ఇలా 20 ఏళ్ళకు 10 ఏళ్ళకు వస్తున్నాయి తెల్లంటికలు. అంటే ఆర్గానిక్ సిస్టమ్ అంత బలమైంది. నత్రజని అనేక రకాలుగా ఉపయోగించి మనుషులు వీక్ కావడానికి ప్రధాన కారణం యూరియా. ఇప్పుడు నానో యూరియా వాడడం వల్ల కొద్ది టైం యూరియా చల్లితేనేమో ఫాస్ట్ చూపిస్తుంది రిజల్ట్, కానీ రివర్స్ ఫాస్ట్ పాయిజన్ అవుతుంది. ఈ నానో యూరియా కొద్ది స్లో చూసినా రిజల్ట్ బాగానే ఉంది. మొత్తం మీద చూసుకుంటే గత 10 సంవత్సరాలుగా మీ ఇక్కడ ఇందిరమ్మ ఇల్లు మీ గవర్నమెంట్ ఇస్తుంది. గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఒక స్కీమ్ తెచ్చింది. ఏమన్నా వచ్చినాయి మీ ఊరికి? మా ఊరికి అసలు డబుల్ బెడ్రూమ్ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఒక్క ఇల్లు కూడా కట్టి ఇవ్వలేదు 10 ఏళ్లలో. మేము కాంగ్రెస్ గవర్నమెంట్లో మా ఎమ్మెల్యే గారి దృష్టి ద్వారా 10 ఇళ్ళు శాంక్షన్ చేయించాం. ఇప్పుడు దాదాపు ఒక 5 రెంటల్ లెవెల్కి వచ్చినాయి, ఒక 3 బేస్మెంట్ లెవెల్లో ఉన్నాయి, ఇంకో కొన్ని వర్క్లు నడుస్తున్నాయి. మొత్తానికైతే బిల్లులు కూడా బేస్మెంట్ బిల్లులు మ్యాక్సిమం పడిపోయినాయి. ఫాస్ట్ బిల్లులు కూడా ఇబ్బంది లేవు పబ్లిక్.
మంచి ఆశ స్పందిస్తారు, ఇంకా ఇండ్లు కావాలని. నెక్స్ట్ మా ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకెళ్తాం. మా ఊరికి ఇంకా రోడ్ల విషయంలో కానీ, ఇంకా డెవలప్మెంట్ విషయంలో కానీ ఇది చేస్తాం అని మేము ఇది చేస్తాం. మీద మీ ఎమ్మెల్యే ఆ టాపిక్గా మారుతాడు, ప్రతి విషయం కూడా తొందరగా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇంకోటి ప్రజల్లోకి ఎప్పుడు ప్రజల మధ్యలో ఉంటూ ప్రజలు తిరుగుతుంటాడు. మీరు ఎట్లా ఉందన్న మీ ఎమ్మెల్యే మీ జడ్చర్ల నియోజకవర్గానికి ఎలాంటి పనులు చేస్తున్నారు? మీరు ఏమైనా ఎట్లా ఆయన ఆ విషయంలో ఎట్లా చూస్తారు మీరు? ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు ప్రతి విషయాన్ని 24 అవర్స్ దర్చల్ల డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నారు. ఈ వర్క్ ఆ వర్క్ అనకుండా అన్ని వర్కులు ఫాస్ట్గా, రోడ్లు కావచ్చు, బైపాస్ రోడ్లు కావచ్చు, దర్చల్ల బైపాస్ రోడ్డు శాంక్షనింగ్ కావచ్చు, కొన్ని చోట్ల రోడ్డు పైన వాటర్ అధిక మొత్తంలో ప్రవహిస్తూ పబ్లిక్ దృష్ట్యా ఇబ్బంది పడితే దానికి 12 అది వాటర్ అండర్ డ్రైనేజ్లు. దర్చల్ల కాన్స్టిట్యున్సీకి ఇప్పటి వరకు మా ఎమ్మెల్యే గారు బాలానగర్ నుంచి గంగాపూర్ వరకు డబుల్ వే చేశారు. నౌపేట నుంచి దొండ్లపల్లి వరకు డబుల్ వే చేశారు. అట్లే వాటర్ ఫ్లోకు నివారించడానికి పబ్లిక్ ఇబ్బంది లేకుండా 12 డ్రైనేజ్ లైన్లు మోరీలెస్ సిస్టంలో శాంక్షన్ చేయించుకొచ్చాడు. యూరియా కొరతను అన్ని కాన్స్టిట్యున్సీల కన్నా మా ఏరియాలో మంచిగా యూరియా తెప్పించి పబ్లిక్ హెల్పింగ్గా ఇది చేశాడు. సబ్ స్టేషన్లు కూడా భారీగా దర్చల్ల కాన్స్టిట్యున్సీకి తెచ్చాడు. ఇంకోటి పెద్దాయపల్లి దగ్గర ఇంటర్నేషనల్ స్కూల్ శాంక్షన్ చేయించాడు. భూత్పూర్ ట్రిపుల్ స్కూల్ కూడా దర్చల్ల కాన్స్టిట్యున్సీకి తీసుకురావడం జరిగింది. అనేక రకాల ఉదండపూర్ భూ బాధితులకు ఇంతవరకు రాని డబ్బులు కూడా ఇప్పుడు 1200 కోట్లు వాళ్ళకు నష్టపరిహారంగా అధిక మొత్తంలో ఇప్పించడం జరిగింది. ఇవన్నీ మా ఎమ్మెల్యే గారి అనునిత్యం ప్రజల కోసం ఉంటూ ప్రజాసేవలో 24 గంటలు కుటుంబం కాకుండా దర్చల్ల పబ్లిక్ కోసం అనేక రకాలుగా కృషి చేస్తున్నాడని. ఎలక్షన్కి రేపు రాబో జనరల్ ఎలక్షన్కి గ్రామ సర్పంచ్ కావచ్చు, వార్డు మెంబర్లు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, జెడ్పీసీ గారు కావచ్చు, భారీ మెజార్టీతో అధిక సంఖ్యలో గెలిపించుకుంటామని మా కాంగ్రెస్ గవర్నమెంట్కు ద్వారా మేము గట్టి హామీ ఇస్తున్నాం. మా ఎమ్మెల్యే గారి డెవలప్మెంట్ దృష్ట్యా మంచి భారీ మెజార్టీతో ఎంపీటీసీ గారు కావచ్చు, జెడ్పీసీ కావచ్చు, గ్రామ సర్పంచ్ కావచ్చు, టోటల్ వార్డు మెంబర్స్ టోటల్గా అన్నీ భారీ స్థాయిలో గెలిపించుకుంటామని ముఖ్యంగా తెలియజేస్తున్నాను.